ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో పుష్ప 2 మీద మీకు? సో 'పుష్ప 2' అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఒక సినిమా బాగానే ఉంది. ఆ సినిమా ఒక లీక్ అవ్వడం వల్ల డిలే అవుతుంది 'పుష్ప 2'. అంటే ఇప్పుడు పుష్ప 2ని పోస్ట్‌పోన్ చేయడము అంటే పుష్పని పోస్ట్‌పోన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది మరి? 'పుష్ప' పోస్ట్‌పోన్ చేయడం అనేది ఒక రకానికి మేలే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అంతా ఆల్రెడీ లీక్ అయిపోయింది కాబట్టి ఇంకన్నా వీళ్ళు మళ్ళీ రీషూటింగ్ చేసి మళ్ళీ సినిమా స్టోరీ అంతా మార్చి మళ్ళీ పెడుతున్నారు కాబట్టి అది మేలు చాలా వరకు. ఓకే. అంటే పుష్ప నుండి 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా! సో అవి ఎలా అనిపించాయి మీకు? బాగానే అనిపించింది, బాగుంది. అంటే ఇప్పుడు చూసేకి సాంగ్ ఎలా అనిపించింది మీకు? బాగుంది. సినిమా టైటిల్ అంతా డాన్సింగ్ అంతా బాగుంది. అల్లు అర్జున్ గారి పుష్ప 2లో లుక్స్ కానీ అవన్నీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఎలా అనిపించాయి మీకు? ఫస్ట్ క్లాస్గా అనిపించింది. సో ఇప్పుడు ఆ పుష్ప 2 అంటే పుష్పని పోస్ట్‌పోన్ చేయడము అంటే భయపడి పోస్ట్‌పోన్ చేస్తున్నారు అని ఒక టాక్ అయితే ఉంది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఓకే, పోస్ట్‌పోన్ చేయడం అంటే మళ్ళీ వీళ్ళు రీషూటింగ్ చేసి మళ్ళీ కొంచెం స్టోరీని అప్డేట్ చేసి మళ్ళీ అది ఎవరికి లీక్ కాకుండా పెడితే బాగుంటుంది. ఎందుకంటే లీక్ అయిపోతే మళ్ళీ సినిమా చూడడానికి థ్రిల్లింగ్గా ఉండదు కదా. అంటే గతంలో ఇప్పుడు అంటే వైసీపీ సపోర్ట్ చేయడము అల్లు అర్జున్ గారి అది ఆరోపణలు ఉన్నాయి కదా. సో దాన్ని భయపడే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది అంటే పవన్ కళ్యాణ్ గారు. సో అలా భయపడే పోస్ట్‌పోన్ చేస్తున్నారని ఒక టాక్ అయితే ఉంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? అలా భయపడి పోస్ట్‌పోన్ ఏం చేయటం లేదు. కాకపోతే సినిమా లీక్ అయిపోయింది కాబట్టి పోస్ట్‌పోన్ చేస్తున్నా, నాకు అంతవరకు తెలుసు. మరి ఎన్ని వేల కోట్లు కొట్టచ్చు అనుకుంటున్నారు మరి? నాకు తెలిసి సినిమా బాగుంటే బాహుబలిని మించేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.